రాత్రంతా శ్రమ పడ్డారంట చేపలు పట్టడానికి. కాలం ఓడిపోయే కాలం ఉందా? రాత్రంతా ఓడిపోతూనే ఉన్నారు వాళ్ళు. ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసు ప్రభు వారు వచ్చారు తెల్లవారుజామున. ఏం చేస్తున్నారయ్యా ఇక్కడ అంటే, రాత్రంతా కష్టపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు, ఓడిపోయాం 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 ఓడిపోయాం. యేసు అంటాడు, గెలిచే కాలాన్ని ఇస్తున్నాను ఇప్పుడే. ఏం చేయమంటావు? నేను చెప్పినట్టు చేయండి. ఎక్కడ ఓడిపోయినారో అక్కడ నిలబడి నేను చెప్పినట్లు చేయడం మొదలు పెట్టండి అన్నాడు. ఆయన చెప్పినట్లు ఓడిపోయిన చోటనే మొదలు పెట్టారు. వలలు తెగిపోయేటన్ని చేపలు అక్కడే పట్టారు. మళ్ళా స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు కాలాన్ని మార్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓడిపోయిన చోట మరల నెగ్గుతావు, నీవు అవమానించబడ్డ చోట మరలా గౌరవం పొందుతావు, నువ్వు తల దించుకున్న చోట మరలా తలెత్తుకుంటావు, నిన్ను నిందించిన చోట మరలా గౌరవమైన మాటలు నీవు పొందుతావు. ఎక్కడ నిన్ను బలహీనం అన్నారో వారికి నీ బలమును కన్నులారా దేవుడు చూపిస్తాడు. స్తోత్రం కలుగునగాక.